ఆరోగ్యమే మహాభాగ్యం సూత్రాన్ని అనుసరించి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మల్టీ గ్రైన్ హెల్త్ మిక్స్ మిల్లెట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎడెన్ ఎనర్జీ బ్లూసింగ్ మిల్లెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ చిరంజీవి తెలిపారు. విశాఖపట్నం కొమ్మాది రోడ్లో ఎస్బీఐ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించి మిల్లెట్ ప్రొడక్ట్స్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జంక్ ఫుడ్స్ కు ప్రాధాన్యతనిస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ డిప్యూటీ జీఎం గురురాజు మాట్లాడుతూ పూర్వకాలంలో మంచి ఆహారం తినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేవారని, ఇటీవల కాలంలో ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా త్వరితగతిన అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఇటీవల కాలంలో పూర్వకాలం మాదిరిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారని, ఇది శుభ పరిణామమన్నారు. అంటే బాయిల్ చేసినటువంటి దాంట్లో మళ్ళా కూలుకున్న వాటర్లోనూ ఒక 2 టీ స్పూన్స్ మనం స్పూన్తో తీసుకుని ఒక హాఫ్ లీటరు దానికి తగ్గట్టు ఏదైతే ఉంటుందో అది బాయిల్ అవుతున్నప్పుడు మీకు కావాల్సే చిటికెడు వాటర్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎవరిష్టం అయితే వాళ్ళదంటే యూజ్ చేసుకుని 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ బాయిల్ చేస్తే హౌ టు యూజ్ అనేది చేయాలని కూడా దీని మీద రాసి ఉంటుంది. సో ఈ సార్ చెప్పినండి దీనికి రావడానికి కారణం ఏంటంటే మిల్లెట్స్ అనేసి మిల్లెట్ గ్రెయిన్స్ అనేటప్పటికి అంతా నేను కాదనుకుని అన్న వచ్చేసాను. నేను మిల్లెట్ గ్రెయిన్స్ అనేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇది బాగా అవగాహన వచ్చింది. క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. అంటే బాయిల్ చేసినటువంటి దాంట్లో మళ్ళా కూలుకున్న వాటర్లోనూ ఒక 2 టీ స్పూన్స్ మనం స్పూన్తో తీసుకుని ఒక హాఫ్ లీటరు దానికి తగ్గట్టు ఏదైతే ఉంటుందో అది బాయిల్ అవుతున్నప్పుడు మీకు కావాల్సే చిటికెడు వాటర్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎవరిష్టం అయితే వాళ్ళదంటే యూజ్ చేసుకుని 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ బాయిల్ చేస్తే హౌ టు యూజ్ అనేది చేయాలని కూడా దీని మీద రాసి ఉంటుంది. సో అవేర్నెస్ పెరిగింది బాగా. ఇప్పుడు అందరూ కూడా పాత ఇంతకుముందంతా మన పూర్వీకులంతా చేసి తర్వాత వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద పివిలియన్ మళ్ళీ ఆయనకి మళ్ళీ గ్లోబల్ అలా తిరిగి వస్తుందని ఈ మిల్లెట్స్ మీద రీసెంట్గా మనకి జరిగిన కరోనా దీంట్లో అట్లో కూడా ఇదంతా చేసి చాలా చక్కగా చేసుకొచ్చారండి. ఇప్పుడు లాట్ ఆఫ్ అవేర్నెస్ అండి. బ్రౌన్ రైస్ అని, ఈ ఓదలని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఈడియన్ ఎనర్జీ అంటే నాకు చెప్పిన దాని ప్రకారం. థ్యాంక్ యూ. ఫుడ్ అని ఇది ఒక యాన్సిస్టర్స్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ ఫుడ్ సైన్స్ ఏం చెప్తుందంటే మా బాడీ జెనెటిక్ సిస్టమ్ ఏది ఎక్సెప్ట్ చేస్తుందో అది తినాలంటుంది. అంటే మా పూర్వీకులు ఏది తినుకొని వచ్చారో అది మన బాడీ జెనెటిక్ సిస్టంలో ఉంది కాబట్టి దీన్ని వేరే ఏదో విశేషంగా స్పెషల్ ఫుడ్గా కన్సిడర్ చేయకుండా నెమ్మలంగా మనము ఈ మిల్లెట్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఒకరికి ఈ అనుమానం ఉండొచ్చు, అరే ఇదేదో మిల్లెట్ ఫుడ్ అంటున్నారు, ఇదేదో మాకు తెలియదు, ఇది సడన్గా మనము తినడానికి మొదలు పెడితే మా బాడీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని అనుమానం ఏమీ అవసరం లేదు. దిస్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్, ఈజీలీ యాక్సెప్టబుల్ బై అవర్ బాడీ. ఇంత మాత్రం మనం చెప్పగలము, ఎందుకంటే ఇది మన పూర్వీకుల ఆహారం. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఇటువంటి ఏ కన్ఫ్యూషన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవి అవే పుట్టుకొచ్చిన ఆర్గానిక్, టోటలీ ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట. సో ఏ అనుమానం లేకుండా ఈ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్. నమస్కారం. ఈ యొక్క WBM ఉదయాల ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీని 3 పార్ట్నర్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో సిహెచ్ స్వామిపాల్ గారు ఫ్రమ్ కోనసీమ నుండి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా తోట సత్యనారాయణ గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా మరి సోరాడ చిరంజీవి గారు మరి మేనేజింగ్ డైరెక్టర్గా దీనికి కొనసాగుతున్నారు. వీరందరూ కలిసి ఈ యొక్క కంపెనీలో అందరికీ మంచి ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా ఈ ఫుడ్ని మంచిగా వాడండి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ మిల్లెట్స్ ఇది. అదేవిధంగా ఈ కంపెనీలో మార్కెటింగ్ ఏంటంటే ఎవరికి కూడా బ్రోకర్స్ అనేవారు ఉండరండి. మార్కెట్లోనూ కంపెనీకి వచ్చిన లాభాలని మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ మరి ఈ యొక్క 24% తీసి వాళ్ళకి షేరింగ్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఒక న్యూ కాన్సెప్ట్తో వచ్చింది. సో దీన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ WBM ఉదాల ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఎండిగా
ఉంటూ ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనం ఏంటంటే పోషక లోపాలు అనేది బాగా ఎక్కువగా ఉండడం వలన మనం అన్నీ కలిపి తినే పరిస్థితిలో కొనలేం. మనకున్న ఈ యొక్క టెన్షన్ లైఫ్లోనూ ఏది దొరికితే అది తినేస్తున్నాం. మనం అన్నీ కలిసి ఉండే తినాలంటే అన్నీ మనం సేకరించడం కష్టం. ఆ ఉద్దేశంతోనే ఈ మిల్లెట్ పౌడర్ని మేమేమో డిజైన్ చేసాం. దీనివల్ల ఏంటంటే మనకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా దీంట్లో లభ్యమవుతాయి. దీంట్లోనూ సుమారుగానే ఏంటంటే 30 ఇంగ్రీడియంట్స్తో కలిపి మేము చేసాం. ఇది అందరికీ ఉపయోగపడాలని, అందరు కూడా ఆరోగ్యంగాను ఉండాలని, అలాగే వెల్త్ కూడా సంపాదించాలని మా యొక్క కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.